అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. డే 1 ఈరోజు గుజరాత్లో ఉన్నాను. ఒకసారి చూడవచ్చు, గుజరాత్లో డైరీ ఫామ్ల గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. రేపు ఒకటి పెద్ద వీడియో దానికి సంబంధించి. ఇక్కడ డైరీ ఫామ్లు ఎలా ఉంటాయి చూడండి. మన ఊర్లలో ఉన్నట్టే ఉంటాయి, ఎక్కడైనా ఊర్లలో ఉన్నట్టే ఉంటాయి. అంటే ప్రతి రైతు దగ్గర ఒక 20-30 గేదెలు ఉంటాయి. ఇలా అన్నీ ఇక డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ చాలా. ఇక్కడ అంతా ఇక్కడ వస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఒక 40 సంవత్సరాల క్రితం మన పల్లెటూరులో ఎట్లా ఉంటాయో అట్లా అనిపిస్తుంది. చూడవచ్చు మీరు ఇందులో. ఇది గుజరాత్లో ఉండే సిస్టమ్ అనమాట. అందుకే గుజరాత్ గేదెల్ని మనం చాలామందికి రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే, ఎక్కడైనా మేయగలుగుతాయి, ఏ వాతావరణంలో తట్టుకుంటాయి. కాబట్టి గుజరాత్ గేదెల నుంచి మనం చాలా పాలు తీస్తున్నాం హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత. ఇక్కడ జాఫరాబాద్ కూడా ఉంటాయి, పెద్దవి చిన్నవి అన్నీ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గేదెలు కొంటే ఇలా రైతుల దగ్గర గేదెలు అయితేనే మన డైరీ ఫామ్లో సెట్ అవుతాయి. మీరు ఒకసారి చూడవచ్చు. ఇలాగో సేమ్ మన విలేజ్లో వాతావరణం లాగానే ఉంటాయి ఇక్కడ కూడా. ఇలాంటి గేదెల్ని మనం ఫామ్లో పెట్టుకొని నడిపించుకుంటే కొంచెం రోగాలు రావు, రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. అంటే ఎలాంటి వాతావరణం తట్టుకునే గేదెలు ఇవి. మీకు కనిపిస్తుంది కదా ఇలాంటి డైరీ. చూడండి చుట్టుపక్కల ఎలా వాతావరణం ఉంది. చాలా సింపుల్గా జీవిస్తారు ఇక్కడ రైతులందరూ. అసలు వీళ్ళని చూస్తే నాకు కూడా మన ఒక 20 సంవత్సరాల క్రితం మన ఊర్లు గుర్తొస్తుంటాయి. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి పంటలు ఇక్కడ అన్నీ. ఇలాంటిదే రేపు ఒక వీడియో, ఒక పెద్ద డైరీ ఫామ్ ఉంది అక్కడ, పాడి పరిశ్రమ నిర్వహణ గురించి రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన ఛానల్లో. ఇంకెవరైనా మన డైరీ ఫామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు, నేను గుజరాత్లో 3 రోజులు ఉంటున్నాను, మీకు వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఎలాంటి వీడియోలు కావాలి, ఇక్కడ ఇంకేమైనా మీకు అడిగి తెలుసుకోవాలా లేదా చెప్పండి. అలాంటి వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్తే.